తెలంగాణలో ఒక కథనం వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగబట్టినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులన్నిటిని కూడా ఆపేసింది. అవన్నీ పనులు కొనసాగించడం లేదని చెప్పేసి టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక కథనం రాసింది. దాని మీద సంజయ్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక్కొక్క ఐటమ్ మీద మాట్లాడిన ఆయన ఒకటి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఆయన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ 1774 కోట్లు శాంక్షన్ చేసేది మాట వాస్తవమే, కానీ ఫండ్స్ అలొకేషన్ కాలేదని చెప్పేసి మాట్లాడడం అది వచ్చే అబద్ధం. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ శాంక్షన్ ఇస్తారు, వర్క్ ఎట్టెట్లా జరిగితే అది 2 years ప్రాజెక్టా, 3 years ప్రాజెక్టా, 5 years ప్రాజెక్టా, దానికి తగ్గట్టుగా ఆ బడ్జెట్లో అలొకేషన్ ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్లో అలొకేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్టు మంజూరు చేసినాం. ఆ ప్రాజెక్టు సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఏదైతే సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనో పంప్ హౌస్ దగ్గర, పంప్ హౌస్లో ఇంటేక్ వెల్ కానీ పంప్ హౌస్లో వెల్ కానీ కట్టే కొరకని ల్యాండ్ అంతా అక్విజిషన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడతాడు ఏంటంటే ఈడికెళ్ళి ఆడదాకా మొత్తం కాలువలు తీయలేదని మాట్లాడతాడు. ఫస్ట్ ఇక్కడ పంప్ హౌస్ కంప్లీట్ అయిన తర్వాతనే కాలువలు తీస్తాం కాబట్టి దాని తర్వాత దాన్ని కూడా తదుపరి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా మీరు అబద్ధాలు మాట్లాడడం, ప్రజలను తప్పుతో పట్టించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నా. ఇంకొక విషయం మాట్లాడిండు, 8 TMCల నీళ్ళు అలాట్మెంట్ చేసారు, అవి కాళేశ్వరం నుంచి రావాలని చెప్పేసి మాట్లాడినారు. అసలు సింగూరు ప్రాజెక్ట్లోనే ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ నిండి కిందికి 50 TMCల నుంచి 200 TMCల నీళ్లు ఎప్పుడైతే ఖచ్చితంగా వర్షాకాలం మంచిగా అవుతుందో 200 TMCల నీళ్ళు పోతుంటాయి. మనం అదే టైంలో కూడా లిఫ్ట్ చేసుకొని మొదటి పంటకు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి స్పెషల్గా కాళేశ్వరం నుంచి నీళ్ళు రావాల్సిన అవసరం లేదు. సింగూరు ప్రాజెక్ట్ నుంచే నీళ్లు కిందికి 50 నుంచి 200 TMCలు కిందికి పోతున్నాయి, అందులో నుంచి 8 TMCలు వినియోగించుకుంటామని చెప్పేసి మీ ప్రభుత్వంలో కనీసం ఒక చుక్క కూడా అలాట్మెంట్ చేయకపోగా మేము వచ్చిన తర్వాత 8 TMCల నీళ్లు నారాయణఖేడ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కొరకని మేము అలాట్మెంట్ చేయడం జరిగింది అని తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా 8 నీళ్లు మేము అలాట్మెంట్ చేస్తాం. ఇక 8 TMCల నీళ్లు వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఆ తర్వాత జరిగిన 2.5 సంవత్సరాల్లో మీరు ₹1 ఎమ్మెల్యేగా వండుకుంటూ ఊగా కాంగ్రెస్ గవర్నమెంట్ని పౌడుకుంటూ కనీసం మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దాని కొరకని మీరు సిగ్గుపడాలని చెప్పేసి నేను ఆయన తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇప్పటికీ 3 బడ్జెట్లలో కూడా మీరు ₹1 కూడా దానికి అలాట్మెంట్ చేపించలేకపోయారు, దాని గురించి పట్టించుకోలేకపోయారు. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. నారాయణఖేడ్లో మీరు గత 50 సంవత్సరాలు ఏం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇమీడియట్గా అది స్టార్ట్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గవర్నమెంట్ హయాంలో సింగూరుకి వెళ్ళి నారాయణఖేడ్కి ఒక MCFT నీళ్ళు కూడా అలాట్మెంట్ లేదు. కానీ నీళ్ళు ఎక్కడికి పోతుండే అంటే అప్పుడు హైదరాబాద్ తాగడానికి పోతుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్కు తాగే నీళ్ళు బంద్ చేసి కృష్ణా గోదావరి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఇది టేకప్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక దవాఖాన్ల గురించి కూడా మాట్లాడిన ఆయన, దవాఖాన్ల గురించి మాట్లాడి మీరు ఏమీ చేయలేదు అది ఇదని మాట్లాడు. వాస్తవంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని PSCలు గతంలో కట్టినరో మీరు అధికారంలో ఉన్న కేవలం ఎన్టీ రామారావు హయాంలోనే ఒక 5 PSCలు కట్టడం జరిగింది. అదొకటి కల్లేరులో ఒకటి కట్టినాం, శంకరంపేటలో ఒకటి కట్టినాం, మరి కంకిలో ఒకటి కట్టినాం, కరసగుత్తిలో ఒకటి కట్టినాం. ఈ PSCలు మా అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే శాంక్షన్ అయినాయి. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నారాయణఖేడ్కు 50 పడకల దవాఖానా, మాతా శిశు దవాఖానా కట్టించినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. అది నడిపేయడానికి నీకు శాతం అయితే లేదు. 2 CHCలు కల్లేరులో ఒకటి, కరసగుత్తిలో ఒకటి, 2 CHCలు శాంక్షన్ చేసినాం, ఇనాగ్రేషన్ కూడా చేసినాం.
2 పిఎస్సీలు సిరిగాపూర్లో ఒకటి, నిజాంపేటలో ఒకటి, 2 పిఎస్సీలు మేము శాంక్షన్ చేసినాం. అవి కంప్లీట్ చేసినాం. నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇనాగ్రేషన్ చేసినావు. కానీ అవి నడిపించడానికి నీకు చేతనైతలేదు. ఈ రోజే ఒక వీడియో, నేను ఇంతకుముందే ఒక వీడియో చూసిన, నాగదర్ గోలి రాములు అని నాగదర్ కాంగ్రెస్ కార్యకర్త, ఆయనే మాట్లాడుతుండు. ఇక్కడ నారాయణఖేడ్లో వైద్యం సరిగా లేదు. మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన, ఒక శిశువుకు ట్రీట్మెంట్ ఇప్పిమనంటే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. కనీసం అంబులెన్స్ అరేంజ్ ఆయన వీడియోలో మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీ పీరియడ్లో వైద్యం మొత్తం కుంటుపడ్డది. మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను ఇంటింటికి తిరిగితే అందరూ మాకు కోరింది ఏంటంటే, ఈ దవాఖానా పూర్తిగా దరిద్రంగా తయారైపోయింది సార్, మీ జమాన్లో మంచిగా ఉంటే దాని మీద కొద్దిగా మాట్లాడండి, అది మంచిగా చెప్పండి అని మాట్లాడడం జరిగింది. కాబట్టి నువ్వు దాని మీద మాట్లాడే అర్హత నీకు లేదు. పుట్టి అనే నువ్వు 2.5 సంవత్సరాల నుంచి ఖాళీగా పని చేస్తున్నావు. నీతో చేత కాదు, నీకు చేత కాదు. కమిటీలో ఒక పిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, సిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, శంకరంపేటలో ఒక సిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, పోయి మళ్ళీ హనుమంతరావుపేటలో కూడా ఒక పిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నువ్వు ఒక పిఎస్సి మంజూరు చేయలేదు, ఒక సిఎస్సి మంజూరు చేయలేదు. కానీ దామోదర్ రాజనరసింహ గారు మొత్తం అక్కడ వెనుకపోయి చిన్న చిన్న గ్రామాల్లో కూడా పిఎస్సీలు సిఎస్సీలు మంజూరు చేసుకొని ఆయన అక్కడ వైద్యం మంచిగా చేసుకుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక కరెంటు విషయంలో మీరు మాట్లాడారు. మీ దరిద్రం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 4 గంటల కరెంటు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే అప్పుడు గతంలో. మరి మొత్తం కలిపి ఆ 70 సంవత్సరాల స్వతంత్రం అనంతర చరిత్రలో మీరు 50 సంవత్సరాలు పరిపాలించి కేవలం 15 సబ్స్టేషన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా 15 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడమే కాకుండా కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒకటి 332/11 kV సబ్స్టేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. దాని ల్యాండ్ విషయంలో కొద్దిగా జాప్యం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా మీరు నేను మంజూరు చేసిన అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కానీ అది ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు, ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో మాట మీరు మాట్లాడారు, సిగ్గిడిస పెట్టేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఏమని మాట్లాడిందంటే, మా నాయన హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ అయిన పిఎస్సీలు మన సబ్స్టేషన్లు మేమే మంజూరు చేసామని చెప్పేసి మేము గొప్పలు చెప్పుకున్నామని మాట్లాడాం. నీకు నీ దగ్గర జియో కాపీలు కనుకుంటే చూపెట్టండి, నేను ముక్కు నేలకు రాస్తా. మేము మంజూరు చేసామని నేను చెప్తున్నా. మీ పీరియడ్లో మంజూరు అయినట్టుగా చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే మా పీరియడ్లో మంజూరు అయినట్టు నేను చూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి డైరెక్ట్గా నేను సవాల్ విసురుతున్నా. అదే మాదిరిగా మేము 8 చెరువులు మంజూరు చేసినాం. ఈయన సూరత్కు నేను ప్రతిపాదనలు పంపించిన ఈ ప్రతిపాదన ఆ ప్రతిపాదన చెప్తాం. ప్రతిపాదన అంటే దాని అర్థమైన తెలుసో తెలియదు. ఒక పేపర్ మీద మనం రాసి ఇచ్చే ప్రతి ఒక్క దాన్ని ప్రతిపాదన అంటాం. ప్రతిపాదన పంపించినప్పుడు కాదు, శాంక్షన్ చేపిస్తే నేను ఇది శాంక్షన్ చేయించిన, ఇది పని చేయించిన అని చెప్పేసి మాట్లాడు. కానీ నువ్వు ఇప్పటి వరకు ఇరిగేషన్లో ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు. నువ్వు మొన్న విజిట్ చేసినావు, మొన్న దాని గురించి కూడా మాట్లాడినావు. చెరువు పోతే తూము రిపేర్ కాలేదు, అది నీ తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి గారే వెంకటాపూర్ చెరువులో తూము రిపేర్ చేయకుండా కట్ట మీద మట్టి పోసి పైసలు లేపుకొని తినిపోయిన నీ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారే. అంతా అట్లా జరగలేదు. మేము మత్తళ్ళు రిపేర్ చేసినాం, తూములు రిపేర్ చేసినాం, అన్ని రిపేర్ చేస్తేనే ఈరోజు పంటలన్నీ కూడా సక్రమంగా పండుతున్నాయి. లేకపోతే మీరు చెరువుల మీద పైసలు చెప్పుకొని తినిపోయి ఆగం పట్టించారు. సరే, నేను మంజూరు చేసిన 8 చెరువులకు ఫండ్స్ అలొకేషన్ లేదంటున్నాం. ఏదైనా చెరువు మంజూరు చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జియో ఇష్యూ చేస్తారు. చెరువు ఎట్లా కట్టుకుంటూ పోతే అట్లా దానికి ఫండ్స్ అలాట్మెంట్ చేస్తారు. దానికంటే ముందుగా చెరువుకు ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ భూసేకరణ కార్యక్రమం కూడా మేము 4 చెరువులకు చేసినాము. ఇంకా నువ్వు దాని గురించి కూడా పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు. భూసేకరణ చేయలేదని మాట్లాడుతున్నావు. ఇంకా 4 చెరువులకు భూసేకరణ చేస్తున్న సమయంలోనే మా గవర్నమెంట్ పడిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం దాన్ని భూసేకరణ చేయలేదు. ఇవి స్టార్ట్ అయిన వరకు కూడా మీరు కమిషన్లు అడగడం మూలంగా అవి ఆగిపోయినాయి అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా శ్రద్ధ పెట్టేసి ఆ 4 చెరువులకు కంప్లీట్ చేయాలని చెప్పేసి
వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు కొత్తగా అయితే ఏం చేయలేవు, అది అందరికీ అర్థమైపోయింది. నారాయణగఢ్ ప్రజలకు కనీసం మేము శాంక్షన్ చేసిన గ్రౌండింగ్ చేసాం. బాల్కం తెలకదాండ ఒకసారి పోయి చూసిరా, నీకు 50 ఇండ్లు ఆడ ఒక పెద్ద కాలనీ 50 ఇండ్లు కట్టించాం. ఇండివిజువల్ ఇండ్లు కట్టించి దానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి చేశాం. ఈడ నారాయణఖేడ్లో కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని 795 ఇండ్లు కంప్లీట్ అయిన ఇండ్లని కేవలం ఇనాగ్రేషన్ చేసేదే బాకీ ఉండే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయకుండా దాన్ని ఫస్ట్ పట్టించి పేదోళ్ళకు మేలు కాకుండా చేసి దాని మీద ఇంకా లేనిపోని ఆరోపణలు మా పైన చేస్తున్నారు. కాబట్టి ఆరోపణలు మానుకొని మీరు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టించే బదులు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులు కూడా 360 డిగ్రీస్లో సెలెక్ట్ చేసినాం. మరి అందులోకెళ్ళి కొంతమందిని ఎలిమినేట్ చేసే కొరకు లాటరీ సిస్టమ్ ద్వారా ఎక్కువ మంది ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసే కొరకు లాటరీ సిస్టమ్ ద్వారా చేసినాం. అందులో ఎక్కడ ఏమి అవినీతి అక్రమాలు పార్టీ బేసిస్లో ఎక్కడ పోలేదు. కాబట్టి నువ్వు 2.5 సంవత్సరాల కింద కూడా విజిట్ చేసి నేనేమో పడగొడుతున్నా, దాన్ని కంప్లీట్ చేస్తున్నా నన్ను, మరి ఏం ఈ 2.5 సంవత్సరాల గడ్డి వీక్నావు, మరి అది ఎందుకు కంప్లీట్ కాలేదని చెప్పేసి నేను వారికి అడుగుతున్నా. మీరు ఎంబడి అవి కంప్లీట్ చేసి వాళ్ళకి ఎవరికైతే లబ్ధిదారులు సెలెక్ట్ అయినారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనైతే అనుకుంటున్నది నీతోని ఇవన్నీ ఏది కూడా చదవగానేమో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే అదే లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వం సెలెక్ట్ చేసిందో కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చేస్తున్నాను. మరి ఇందిరమ్మ ఇళ్లకు దాని అమౌంట్ పెంచాలని చెప్పేసి కనీసం 10 లక్షలు చేయాలి, లేకపోతే మొత్తం ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఎమ్మెల్యేగా నారాయణఖేడ్ ప్రజల తరఫున నువ్వు వెళ్ళి ప్రభుత్వంతో కొట్లాడి చేపియాలని చెప్పేసి ఆయనకు సలహా ఇస్తుంది. తీసుమార్గాలని మాట్లాడుతుండే కానీ ఏదైనా పెద్దది ఏదైనా వస్తే చక్కగా అది ఆడిపోతుంది, ఆందోళనకే పోతుంది. నవోదయ విద్యాలయం గురించి ఒకరోజు ఈయన మాట్లాడిండి. నేను ఎంపీ ఇద్దరం కలిసి నారాయణఖేడ్లో మేము ఇద్దరం కలిసి కష్టపడి ఆ నవోదయ విద్యాలయాన్ని నారాయణఖేడ్కు తీసుకొని వస్తామని చెప్పి మాట్లాడాం. మరి ఎటువైనది అని చెప్పేసి మీరే తెలియజేయాలి. మీ తీసుమార్గం ధనం ఏముందో అది చూపెట్టేసి ఇప్పటికైనా నారాయణఖేడ్కు తీసుకురావాలని చెప్పేసి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మేము స్టార్ట్ చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు సుమారుగా 5,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మేము మంజూరు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో. కానీ మేము ఏ సంవత్సరంలో రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినామో అదే సంవత్సరంలో అదే అకాడమిక్ ఇయర్లో అకాడమిక్ స్టార్ట్ చేసాం, చదువులు చెప్పడం స్టార్ట్ చేసినాం. బిల్డింగ్లు కూడా 4 రెసిడెన్షియల్ స్కూల్స్కు 9,20,00,000 రూపాయలు చొప్పున ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కు బిల్డింగ్లు కూడా మంజూరు చేసాం. మరి మీరు ఎప్పుడు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినారు? అక్టోబర్ 14, 2014లో కొబ్బరికాయ కొట్టినారు. దేని కొరకని? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి కొట్టిరు. ఇప్పటి వరకు నేను ఆ రోజు కూడా అడిగిన, దీన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, స్కూల్ అకాడమిక్స్ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఈ స్కూల్ బిల్డింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందని అడిగిన. కానీ అది మంజూరు కాకుండా కొబ్బరికాయలు కొట్టిన. మీరు అబద్ధాలు అయితే చేస్తారు కాబట్టి మొన్న ఈ మధ్యనే వర్క్ స్టార్ట్ అయినాయి. అది కూడా మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాకనే దానికి స్టార్ట్ చేస్తానేమో, మరి మీతోనైతే స్టార్ట్ చేస్తుడు కాదని చెప్పేసి తెలియదు విషయం మాట్లాడుతాడు. ఈ పనికి మాలిన వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల రూపాయలు అసలు నల్లావు ప్రాజెక్టు కెనాల్స్కు రిపేర్ చేయకుండా 14 లక్షల రూపాయలు కాజేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 25,75,00,000 రూపాయలు ఆ నల్లవాగు ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణ కొరకని మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి పనులు కూడా టేకప్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో నాగు అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం మూలంగా ప్రాజెక్ట్ వర్కులు డిలే అయితే ఆ కాంట్రాక్టర్ని అభిషేక్ అనుకుంటా ఆయన పేరు, అభిషేక్ అనే కాంట్రాక్టర్ని ఒత్తిడి చేసి ఆ సబ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించి అంత పని చేయించి 8 కోట్ల పనులు పూర్తి చేసినాం. అయితే ఈయన ఏమంటాడంటే 8 కోట్ల పనులు పైసలు దీనిపోయిందని మాట్లాడుతుండు ఈ మన సంజయ్ రెడ్డి గారు. నేను అంటున్నా, నీ గవర్నమెంట్ ఉన్నది, నీకు నిజంగా నువ్వు మాట్లాడిన మాట కరెక్ట్ అయితే నువ్వు ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ ఏ ఎంక్వైరీ పెట్టి దాంట్లో అవినీతి జరిగింది,
దాంట్లో భూపాల్ రెడ్డికి ముడుపులు చెందినాయని నిరూపించగలిగితే నేను ఏ శిక్షకైనా రెడీ. లేకపోతే నువ్వు మాట్లాడిన మాట అబద్ధమైతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి, నేను ఒకవేళ నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయించకపోతే నువ్వు మాట్లాడుతున్న మాటలు అబద్ధాల కిందకి లెక్క, నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి నల్లవ ప్రాజెక్టు, దాని ఈయన ఏం చేద్దాం అనుకున్నంటే నల్లవ ప్రాజెక్టు గతంలో వీళ్ళ నాయన ప్రతిపాదించిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక దాన్ని కట్ చేసిన. నల్లవ ప్రాజెక్టుకు 1493 దాని ఎఫ్టిఎల్ లెవెల్ అయితే, దాని ఎఫ్టిఎల్ లెవెల్ కంటే కిందికి సొరంగం కొట్టి, ఏ రకంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సొరంగం కొట్టి నీళ్లు తీసుకుపోయినారు ఆంధ్ర వాళ్ళు, ఆ రకంగా దీనికి సొరంగం కొట్టి నీళ్లు తీసుకుపోయి ఆయన నిజాం సాగర్ ప్రాజెక్ట్ నింపుదామనే ఆలోచనతో ఆ ప్రతిపాదన, నేను పెట్టిన ప్రతిపాదన పక్కకు పెట్టేసి ఆ ప్రతిపాదన పెట్టినాక దానికి దేవుడు ఎట్టోడు కాదు కదా, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వక దాన్ని ఆపేసిండ్రు. ఆపేసి దాంట్లో పైసలు దండుకుందామంటే అది ఆపేసిండ్రు. తర్వాత నేను ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టడమే కాకుండా సింగూరు నుంచి బ్యాక్ వాటర్స్ నుంచి కారమంగి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నల్లవాగు ప్రాజెక్టుకు 2 పంటలు పండే కొరకని ఒక ప్రతిపాదన పెట్టి దాన్ని డిపిఆర్ కొరకని అమౌంట్ కూడా శాంక్షన్ చేయించిన. దాన్ని నేను ఎమ్మెల్యే ఓడిపోతున్న సమయంలో డిపిఆర్ కూడా రెడీ అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి, ఎమ్మెల్యే గారికి కనీసం దాని మీద జీవో ఇప్పించడానికి కూడా చేత కాలేదని చెప్పేసి ఇప్పుడు అది ఫెయిల్ అయింది కాబట్టి ఇది నేను చేపిస్తున్నాను చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండ్రు. డిపిఆర్ మాత్రం అప్పుడే తయారు చేపించడం జరిగింది. ఇంకా డిపిఆర్ శాంక్షనే కాలేదు. డిపిఆర్ శాంక్షన్ అయిన తర్వాత జీవో ఇష్యూ అవుతుంది. డిపిఆర్ శాంక్షన్ చేపించి జీవో ఇష్యూ చెప్పాలి. నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా రైతుల గురించి మాట్లాడతాడు. ఈయనకైతే అస్సలే రైతుల పట్ల చిత్తశుద్ధి లేనే లేదు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఫర్టిలైజర్ కొనాలంటే చెప్పుల లైన్లలో పెట్టి ఫర్టిలైజర్ కొనే పరిస్థితి గతంలో ఉండే. పెట్టుబడి డబ్బులు ₹1 ఇచ్చే పరిస్థితి లేకుండే. పనిముట్లు అని మాట్లాడుకున్న పనిముట్లు ఇప్పించిన దాఖలాలు అన్నిట్లో కూడా కుంభకోణాలే ఉండే కానీ ఏం పనిముట్లు కూడా ఇప్పించలేదు. తర్వాత ధాన్యం కొనుగోలు, చెరువులు రిపేర్ చేయలేదు, కుంటలు రిపేర్ చేయలేదు. ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే వాళ్ళు ఏ ధాన్యం కూడా ఆ 50 సంవత్సరాలు ఒక ఇత్తు కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కూడా ఏమంటారంటే కాంగ్రెస్ లీడర్లు, మా కేటీఆర్ కూడా మాట్లాడారు, ఈయన కూడా ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిందట. ఇక మాకు ఇష్టం లేదు, ఈ ధాన్యం కొనడానికి ఇష్టం లేదు. వీపేట్లో మాట్లాడిందట, ఈ ధాన్యం కొనడానికి ఇష్టం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనడం స్టార్ట్ చేశారు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులు, అంటే ఆయన కొనడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రైతుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. రోజు ప్రతి హ్యాబిటేషన్కు ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా నీళ్ళు పోయినాయి. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడానికి మీ అసమర్థతనే కారణం అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. మీ అసమర్థత మూలంగానే నీళ్లు ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మీరు పక్కా జరగండి, రాజీనామా చేయండి, మళ్ళీ ఎమ్మెల్యే ఇంకోలానే గెలుస్తారు. అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తాను చెప్పేసి తెలియజేస్తున్నాను. అప్పుడు మేము ఉన్నప్పుడు ఎట్లా వచ్చినావో ఇప్పుడు అదే రకంగా వస్తాయి. మీకు చేతగా ధనం మూలంగానే వస్తలేవు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక అప్పుల గురించి మాట్లాడతాడు ఈయన. దానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది 3,74,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అప్పులు జరిగినాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మేము అప్పులు చేస్తే దాంతోనే మేము డెవలప్మెంట్ కూడా చేసినాం. ప్రతి జిల్లాకు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టించినాం, పిఎస్సీలు కట్టించినాం, సిఎస్సీలు కట్టించినాం, డబుల్ లేన్ రోడ్లు వేసినాము. ఇంకా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు రిపేర్ చేసుకున్నాం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు పెట్టినాం, ఒక పెద్ద సచివాలయం కట్టుకున్నాం. మన జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసులు కట్టించాం. ఇట్లా లెక్కలేనని పనులు ఉన్నాయి. మేము చెప్పాలంటే 100ల పనులు చెప్తాం. మేము చేసిన 3,74,000 కోట్ల అప్పుకు. తర్వాత అందులో
రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఇంకా రకరకాల స్కీమ్లు కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నాం. మరి ఇప్పుడు మీరు పుట్టి అబద్ధాలు చెప్పుకుంటూ దాన్ని 8 లక్షల కోట్లు అప్పైంది అని అబద్ధాలు చెప్పుకుంటూ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల పైచిలకు కోట్ల అప్పు చేసినారు. మీరు సాధించింది ఏంది? మీరు ఇప్పటివరకు చేసిన ఒక మంచి పని చెప్పండి, ఒక పెద్ద పని ఏదైనా ఉంటే చెప్పండి. ఏ ఒక పని కూడా మీరు చెయ్యలేదు. కనీసం మేము నడిపిస్తున్న స్కీమ్లు ఏదైతే రైతుల కొరకని మేము ప్రవేశపెట్టినామో రైతు బంధు పథకం, ఆ రైతు బంధు పథకం కూడా నడిపేని శాతం అయితే లేదు. ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము మొత్తం రైతు భరోసా ఇచ్చేసామని మాట్లాడుతుండ్రు, సిగ్గిడ్స పెట్టేసి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండ్రు. కానీ మీరు 3 విడతల రైతు బంధు పైసలు ఇంకా రైతులకు బాకీ ఉన్నారు. అవి కాక మీరు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు, నెలకు 1000 రూపాయలు చొప్పున, ఉపాధి హామీ కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిండ్రు. అదే మాదిరిగా ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇస్తామని చెప్పిండ్రు. మరి కోటి ఇస్తామన్నారు. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్ డబ్బులు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామన్నారు. వికలాంగుల పెన్షన్లు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండ్రు. రైతులకు పండించే పంటకు ప్రతి ఒక్క పంటకు బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినరు. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా పెద్ద రామాయణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇస్తామని చెప్పేసి అన్నీ కూడా మీరు ఇవ్వకుండా అన్నిట్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఇక మేము ప్రతిపాదనలు పెట్టి ఇలా ప్రతిపాదనలే నడుస్తున్నాయి. కానీ నేను ఒకటే అడుగుతున్నా, మా పీరియడ్లో మేము దగ్గర 400-500 కోట్ల మేము డాంబర్ రోడ్లు చేసిన పనులు కనిపిస్తున్నాయి. చేసిన పనుల మీద నువ్వే తిరుగుతున్నావు. మరి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కలిసి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంతకుముందు ఒకసారి చెప్పిన నువ్వు కనీసం 1 కిలోమీటర్ అన్నా నువ్వు కొత్తగా మంజూరు చేసి వేయించినావు. ఆ రోడ్డు ఎక్కడ పోయినా మేము మంజూరు చేసిన రోడ్లకు కొబ్బరికాయలు కొట్టుడు, ఫౌండేషన్ స్టోన్లు వేసుడు, ఇనాగ్రేషన్ స్టోన్లు వేసుడు, ఇదే కార్యక్రమం తప్పించి నీ 2.5 సంవత్సరాల కాలంలో లేకపోతే 1 కిలోమీటర్ అన్న బీటీ రోడ్ వేసినావా చెప్పాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా మీ నాయన ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు పరిపాలించింది. మీరు ఎన్ని తాండాలకు డాంబర్ రోడ్లు వేయించారు, మేము ఎన్ని తాండాలకు డాంబర్ రోడ్లు వేయించామో చెప్పాలి. అది కూడా మీరు చెప్పండి. ఎన్ని తాండాలకు మేము డాంబర్ రోడ్లు వేయించామో చెప్పండి. మేము ఎన్ని తాండాలకు డాంబర్ రోడ్లు వేయించామో మేము చెప్తాం. అంటే మీరు ఎంత పనికి మాలినోళ్ళు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!